హాయ్ అండి, నేను మీ జయశ్రీ. ఈరోజు మ్యాథ్స్ పబ్లిక్ ఎగ్జామ్ పేపర్ మోడల్ పేపర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎగ్జామ్ పేపర్లో సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి, సెక్షన్ డి, సెక్షన్ ఈ కింద సపరేట్ చేశారండి. సెక్షన్ ఏకి వచ్చేసి 1 మార్క్ క్వశ్చన్స్ అండి. 1 to 20 క్వశ్చన్స్ ఉంటాయి, 20 మార్క్స్. సెక్షన్ బిలో వచ్చేసి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అండి, 2 మార్క్స్ అండి ఈచ్ క్వశ్చన్. 5 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసేసి టోటల్గా 10 మార్క్స్ అండి. సెక్షన్ సి 6 క్వశ్చన్స్ అండి, 3 మార్క్స్ 18 మార్క్స్ అండి. సెక్షన్ సికి వచ్చేసి 5 మార్క్స్ అండి, 20 మార్క్స్కి. సెక్షన్ డి. సెక్షన్ ఈ 3 క్వశ్చన్స్ ఉంటాయండి, ఈచ్ క్వశ్చన్ 4 మార్క్స్, 12 మార్క్స్ అండి టోటల్గా. సెక్షన్ ఈకి వచ్చేసి సెక్షన్ ఈలో ఫస్ట్ క్వశ్చన్లో 3 పాయింట్స్ ఇస్తారండి. పాయింట్కి వచ్చి 1 మార్క్, 2 మార్క్స్ అలా ఉంటాయండి. 1, 2, 3 ఇలా అయినా ఇవ్వచ్చు, లేదంటే ఏ, స్మాల్ బి, స్మాల్ సిలో ఫస్ట్ క్వశ్చన్లోనే అలా ఇస్తారండి. ఎగ్జాంపుల్కి మీకు చూపిస్తాను. 36th క్వశ్చన్ అండి. 36th క్వశ్చన్ లేదా స్మాల్ ఏ, స్మాల్ బి, స్మాల్ సి ఇలా వస్తాయండి. ఈ పాయింట్కి 1 మార్క్ అండి, దీనికి 2 మార్క్స్, దీనికి 1 మార్క్. ఇలాగా ఈచ్ క్వశ్చన్లోనే 3 పాయింట్స్ కింద డివైడ్ చేసి 4 మార్క్స్ని సపరేట్ చేశారండి. ఇదండి మోడల్ ఎగ్జామ్ పేపర్. మీకు టోటల్గా 3 అవర్స్ టైం ఉంటుందండి ఎగ్జామ్కి. 3 అవర్స్లో ఫస్ట్ 2.5 అవర్స్ బిసిడిఈ ఈ సెక్షన్స్కి పేపర్ ఇస్తారండి. సెక్షన్ ఏ 1 మార్క్ క్వశ్చన్ అండి, లాస్ట్ 20 minutesలో ఇస్తారు మనకి. ఎందుకంటే ఇవి చాయిస్ క్వశ్చన్స్ అండి, ఏబిసిడి దాంట్లోనే చాయిస్ ఉంటాయి. దాంట్లో మన ఏది కరెక్టో బ్రాకెట్లో రాయడమే అండి. అందుకనే లాస్ట్ 20 minutesలో మనకి ఈ సెక్షన్ ఏ పేపర్ ఇస్తారు, బిట్ పేపరు. ఇదండి 10th క్లాస్ మోడల్ ఎగ్జామ్ పేపర్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.